గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఏంటి కూతురు విడాకులు అయితే ఇంట్లో ఏడుస్తూ కూర్చోవాలా? లేదు, మేము సెలబ్రేట్ చేసుకుంటాం. 7 years పెళ్లి తర్వాత అంత స్ట్రగుల్ లైఫ్ నుండి బయటకు వచ్చిందంటే దాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి వినిత వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు. ఇది జరిగింది మీరట్లో. సో డప్పు చప్పుళ్లతో కూతుర్ని తిరిగి ఇంటికి తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అండ్ ఈ ప్రాసెస్ని మనము ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్గా చూడాలా, నెగిటివ్గా చూడాలా? ఇలా చేసుకుంటూ వెళ్తే ఆబ్వియస్లీ డివోర్స్ రేట్ పెరుగుతుంది అండ్ దాని ఎఫెక్ట్ అందరి మీద కూడా ఉంటుంది ఫ్యామిలీలో. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు సైకాలజిస్ట్ నళిని గారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. ఒకప్పుడంటే ఎన్ని కష్టాలున్నా ఎంత ఉన్నా ఆ పెళ్ళి దాని నుండి బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అనుకోండి, ఎందుకు ఇంత చేసి ఇంత కష్టపడి లైఫ్ లీడ్ చేస్తున్న తర్వాత దాంట్లో ఎందుకు పడి చావడము, బయటకు వచ్చేస్తాం మేము, మా లైఫ్ సోలోగానైనా సరే హ్యాపీగా బతుకుదాం అన్న స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే లైఫ్ ఒకటేసారి వస్తుంది ఎవరికైనా కాబట్టి. సో ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ని మనం ఎలా తీసుకోవాలంటారు? జరిగిన ఇన్సిడెంట్ని నిజంగానే ఎక్కువ శాతం పాజిటివ్గానే తీసుకోవాలండి. ఒక రకంగా అంటే ఎప్పుడో దీని తాలూకు ఎఫెక్ట్స్ ఎక్కడో కొన్ని కేసెస్లో నెగిటివ్గా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మొత్తాన్ని నెగిటివ్గా మనం తీసి పడేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా వందల వేల కేసెస్లో మనం చూసాము. ఆడపిల్లల్ని ఒకసారి పెళ్లి చేసిన తర్వాత ఇంకా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడాను తల్లిదండ్రులకు చెప్పుకుంటే, ఎందుకంటే ఆ అమ్మాయి ఊహ తెలిసినప్పటి నుంచి తనకు ఏదైనా కష్టం వస్తే తల్లికో తండ్రికో చెప్పుకోవడమో అన్నలకో వాళ్ళకో చెప్పుకోవడమే తెలిసిన అమ్మాయికి ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా అవతల ఇంటి దానివి కాబట్టి నీకు ఏ కష్టం వచ్చినా మాకు సంబంధం లేదు, ఎక్కడున్నా అక్కడే పడిచావు అనే విధంగా ఆ అమ్మాయిని అక్కడ వదిలేస్తే అప్పుడు ఆ వదిలేయడం వల్ల కూడా మరింత చులకనైపోయి ఎవరైతే ఇబ్బంది పడతారో కష్టం పెడతారో, చూసావా నీకు ఇంకా నీ వెళ్ళాలన్నా కూడా దిక్కులేదు అన్న మరీ అమానవీయంగా వారిని ప్రవర్తించి ఇబ్బంది పడి అలా ఎన్నో జీవితాలు కుళ్ళిపోయిన జీవితాలు మనం వందల వేల కేసెస్లో చూసాము, ఇంకా చూస్తున్నాం కూడా, ఇప్పటికి కూడా చూస్తున్నాము. కాబట్టి అసలు ఇది చాలా పెద్ద సహృదయకరమైన ఒక స్వాగతించగలిగిన విషయం ఏది అంటే, నిన్ను పెళ్లి చేసినంత మాత్రం నేను చేతులు కడిగేసుకోలేదు, నీ జీవితంలో నువ్వు ఇంకొక మరో భాగానికి మరో దశలోకి ఆనందంగా నువ్వు వెళ్తావని ఊహించి నేను పెళ్లి చేశాను. కానీ అనుకున్న విధంగా అది జరగకపోతే మాత్రం నేను నిన్ను అక్కడే ఆ నరక కూపంలో నువ్వు మగ్గిపోమని చెప్పను. ఎందుకంటే ఒకసారి నువ్వు నా కడుపును పుట్టిన తర్వాత నువ్వు నా కూతురువే, అంతే. కూతురు బాధ్యత నాకేం పోదు. సార్ నీ ఇబ్బందిగా ఉన్నప్పుడు నీ కష్టంలో అంటారు సార్, నీ కష్టంలో నేను ఉన్నాను అన్నట్టు నీ కష్టంలోనే ఉంటా, సుఖంలో ఉన్నా లేకపోయినా కూడా మనిషి కష్టంలో ఉండాలి. కాబట్టి నేను ఉన్నాను అనే ఒక ధైర్యం చాలా చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఆడపిల్లకి. ఒకటి, ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇబ్బందికరమైన వివాహాల నుంచి బయటికి రావడానికి నలుగురు ఏమనుకుంటారు, పిల్లలు ఏమైపోతారు, నాకు నచ్చకపోవచ్చు కానీ పిల్లలకి తండ్రి కావాలి కదా అనే ఉద్దేశానికి అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అడ్జస్ట్ అవ్వగలిగినంత మేర వరకు చాలా మంది ఆడవాళ్ళు అడ్జస్ట్ అవుతారండి. 100కి 80, 100కి 90% పూర్వం అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. అడ్జస్ట్ అయ్యి అంటే పీక్ స్టేజ్ వరకు కూడా అడ్జస్ట్ అవుతూనే ఉంటారు. ఇక అడ్జస్ట్ అవ్వలేని పరిస్థితి విపరీతంగా వచ్చాయి అంటే తాగి రావడం, కొట్టడం, ఆ కొట్టడంలో ఎక్కడ కొడితే ఏదైపోతే ఈ పిల్లలకి అటు తండ్రి లేకుండా పోతే తల్లి కూడా లేకుండా అయిపోతే పిల్లలు ఎటు కాకుండా అయిపోతారన్న ఉద్దేశాలకి రావడం. కానీ తండ్రి ఎలా అయినా సంపాదించకపోయినా ఆరాకొర కూలో నాలో చేసి తల్లే సంపాదిస్తుంటే అవి కూడా లాగేసుకోవాలని అనుకున్నప్పుడు రేపొద్దున పిల్లలకి ఎలా అనో, ఇలా చాలా కేసెస్లో కూడా పిల్లలకి ఎలా అనో అనే ఒక దృష్టిలోనే ఓ తల్లి ధైర్యం చేసి బయటికి రావడం అనేది ఆ 10% కేసుల్లో అయినా మనం చూసేవాళ్ళం. సరే, ఇప్పుడు సోషల్ మీడియా పరిస్థితులు మారాయి ఇవని అనుకుందాం. కానీ ఇప్పటికైనా సరే ఈ శాతం 90-10 నుంచి మహా అయితే 80-20కో 70-30కో వెళ్ళింది తప్ప సమంగా అయితే మాత్రం ఇంకా వెళ్ళలేదు. అంత కంగారు పడిపోయి మనం చేయాల్సిన అవసరం లేదు. కరెక్టే, చిన్న చిన్న కారణాలకి ఇప్పుడు డైవర్సులు తీసుకుంటున్నారు. డైవర్స్ తీసుకునే పరిస్థితి వరకు మధ్యవర్తులు, మధ్యలో ఉన్న వాళ్ళు, సర్ది చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళే అగ్నికి ఆజ్యం పోసి చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిజమే అవుతున్నాయి. కానీ ఇవి ఇంకా అంత మెజారిటీతో సరి సమానంగా అయిపోయే పరిస్థితులు అయితే లేదు. ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో అమ్మాయి పెళ్ళి అంటే తలకు మించిన భారం. ఎంత గొప్పగా వాళ్ళు ఎంతెంత కట్నాలు ఇచ్చుకున్నారో అనే వీడియోలు పెట్టుకొని మరి చూస్తాం. ఇప్పటికీ మనం మీరు రాజస్థాన్ సైడ్లో, యూపీ సైడ్లో, బీహార్ సైడ్లో మీరు అమ్మాయి పెళ్ళి అంటే ఆ మగపిల్లవాడికి ఎన్ని కట్టలు ఇస్తారు, కట్టలు ఇస్తారు. అందులో కూడా కొంత తక్కువైనా కూడా మళ్ళీ అబ్బాయి కాదని చెప్పేసి కొంత అమౌంట్ ఒకవేళ సర్దుబాటు అవ్వకపోతే కూడా వద్దని చెప్పేసి లేచి వెళ్ళిపోతున్న ఈ వీడియోలు ఇప్పటికీ చూస్తున్నాం. ఏది కట్నం తీసుకోవడం ఇవ్వడం రెండు
చట్టపరంగా నేరం అని అందరికీ తెలిసిన సందర్భాల్లో కూడా ఇంత బాహాటంగా జరుగుతుంది అంటే బయటికి రాకుండా ఇంకెన్ని జరుగుతున్నాయో ఆలోచించండి. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి ఒక అమ్మాయి పెళ్లి చేశారు, ఇంకా వెనకాల ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని అనుకుందాం. ఆల్రెడీ ఈ చేసిన పెళ్లికి చేసిన అమ్మాయి తాలూకు అప్పులే ఇవే తీరకుండా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇంకా అక్కడ విపరీతమైన కష్టంలో ఉంటే మళ్ళీ తెచ్చుకోవడానికి ఈ తండ్రికి అసలు ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే తిరిగి వచ్చేసింది అంటే తర్వాత పిల్లలకి ఆడపిల్లలకి పెళ్ళి అవ్వడం కష్టం అవుతుంది. ముందు దాన్ని అప్పే తీరలేదు, ఇంకా రెండో వాళ్ళకి నెక్స్ట్ రెడీ చేసుకోవాలి. ఈ ఫస్ట్ దాన్నే ఇంకా తిరిగి తెచ్చుకోవడంలో చేసుకోలేమని కూడా ఇప్పటికీ చాలామంది అక్కడ విపరీతమైన జంకులో ఉంటారన్నమాట. అంటే ఏదున్నా నువ్వు అక్కడే నీ కర్మ అంతే, ఇంకా పెళ్ళిళ్ళని భగవంతుడే నిర్ణయిస్తాడు, 7 జన్మల బంధం అది, ఎప్పుడో నీ పాపం మరోలా తగులుతోంది, ఇలా తత్వం అని చెప్పేసి అమ్మాయిని అక్కడే ఉండు అంటారు. ఏవైనా సరే అందులో కూడా ఒకవేళ యాక్సెప్టెన్స్ ఇష్యూస్ లేకపోతే కొన్ని అలవాట్ల పరంగా తేడానా ఇలాంటివి ఏవైనా కొన్ని ఉన్నాయంటే చాలా వరకు కూడా అడ్జస్ట్ అవ్వాలనే చెప్తాను నేను. చాలా వరకు ఎంతో కొంత ఇద్దరు రెండు వైపులా అడ్జస్ట్ అవ్వాలి. అబ్బాయి కొంత తనకి ఊహించినట్టుగా అక్కడ ఎవరో మోసపోసి ఆ మోసలో లిక్విడ్ పోసి ఏం పంపించారు కదా, అక్కడి నుంచి వచ్చేది ఒక మనిషి, నువ్వు ఒక మనిషివి. సరే నీకు ఎలా ప్రిఫరెన్సెస్ ఉంటాయో అమ్మాయికి కూడా కొన్ని రకాల ప్రిఫరెన్సెస్ ఉంటాయి. కొన్ని విషయాల్లో తేడాలు ఉన్నప్పుడు ఇద్దరూ సర్దుకుంటేనే ఖచ్చితంగా కాపురం అనేది వీలైనంత విడిపోకుండా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఎప్పుడైతే హింస భావన వస్తుందో, ఈ హింసించడము, కొట్టడము, విపరీతంగా తిండి పెట్టకుండా బాధ పెట్టడము, ఆడపిల్లల్ని కంటున్నారని చెప్పేసి కాల్చేయడం. ఇప్పుడు ఇవాళ పొద్దున పేపర్లో కూడా చూసాం కదా మనం, ఇద్దరు ఆడపిల్లల్ని కన్నది అని చెప్పేసి అమ్మాయిని ఇద్దరు ఆడపిల్లల్ని కూడా ముగ్గురిని చంపేసిన పరిస్థితి చూసాం మనం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో భర్త చేశాడు అనమాట. సో ఇప్పటికీ అలాంటి భావజాలాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి మొదటిసారి అతనిలో హింస నేర ప్రవృత్తి అబ్జర్వ్ చేసినప్పుడు అప్పుడే తన తల్లిదండ్రులకు చూచాయిగా అయినా చెప్పి ఉంటుందిగా. 2 సార్లు అమ్మాయి పుట్టింది అని చెప్పేసేసి అతను అబ్బాయిల్ని కనట్లేదని హింసిస్తున్నాడు అన్నప్పుడు ఆ హింస ఒక్క రోజులో నిన్నటి వరకు మంచివాడైపోయి వాళ్ళు సడన్గా హింసలో చేయడుగా. ఆ హింసా ప్రవృత్తి కానీ అమ్మాయిల్ని కంటున్నాం అనే ఒక కోపమే కానివ్వండి, తీసిపారేసే తత్వం, అన్నం పెట్టకపోవడం, లేకపోతే మాటికి చిన్న వాటికి పుట్టింట్లో వదిలేయడం, ఇలాంటివేవో ప్రవృత్తులు ముందు నుంచే చేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు అవి గమనించుకొని దానికి తగిన చర్యలు తీసుకొని ఉండుంటే ఈరోజు ఆ ఇద్దరు ఆడపిల్లలు అమ్మాయి చనిపోయేది కాదు కదా. కానీ సర్దుకోవాలి ఎప్పటికైనా మారతాడు అని చెప్పి పంపించే ఉండుంటారుగా ఇప్పటికి ఎన్నోసార్లు. మరి ఇప్పుడు ఏమైంది, అమ్మాయి సేవమ్మాయి తెలియదు. కాబట్టి ఇలా స్వాగతించి దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా, అంటే ఏం పర్లేదు నా ఇంటి లక్ష్మి నాకు తిరిగి వస్తుంది అని అనుకోవటంలో చాలా యాక్సెప్టెన్స్. అంటే నువ్వేదో ఏటికి ఎదురైతే ఇది నిజంగానే సమాజంలో ఆ పిల్లలకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి, భార్యకు కూడా కొంత ఇబ్బందులు ఉంటుంది. ఎంత కాదన్నా మిగిలిన వాళ్ళందరూ వేరే దారి, భర్త అనేటప్పటికే ఒక రకమైన ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ భర్త అనే స్థానం ఖాళీగా ఉన్నప్పుడు ఎంతైనా నా అనుకునే పర్సన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు లేకపోవడం, ఆ ఒంటరితనం, ఈ సమస్యలన్నీ ఆమెకుంటాయి. కానీ ఈ సమస్యలన్నిటికీ పోరాటానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యానికి మేము నీకు సపోర్ట్ ఇస్తున్నాము అని చెప్పే భావన చాలా చాలా గొప్ప భావన. అట్ ద సేమ్ టైం ఇది అతి చేయకూడదు. అంటే ఎప్పుడైనా సరే దీన్ని అతి చేయకూడదు. మనం పెళ్ళిళ్ళని కూడా ఎంత అతి చేసేస్తాం. ఇప్పుడు శాస్త్రోక్తం దగ్గర నుంచి దానికి అంతా లైట్లు, వీడియోలు, ఏదో ఫోటోషూట్లు, సినిమాటిక్ థింగ్స్ అన్నీ చేసి అతి చేసినట్టు ఎప్పుడైతే దీన్ని యాక్సెప్టెన్స్ అండ్ మోరల్ సపోర్ట్ దారి నుంచి న్యూస్ కోసమో లేకపోతే మనము నేనేం చేశానో తెలియాలి చూసావా అనే ఒక స్టంట్ కోసమో చేసినప్పుడు ఇంక ఇందులో అతి మొదలవుతుంది. రేపొద్దున అందరు క్వశ్చన్ చేస్తారు కదా, ముందే వాళ్ళకి చెప్పినట్టుగా అవుతుంది. అది ఎలా అయినా చెప్పచ్చు. ఇప్పుడు మన అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి, 50 మంది 100 మంది ఉంటారు. మా అమ్మాయికి అనుకునే పరిస్థితులు అయింది, ఏం పర్లేదు మేము ధైర్యంగా ఉన్నాం, మా అమ్మాయిని ఎవరు ఏమంటానికి లేదు అనేది ఈ 50-100 మందికి తెలిస్తే చాలు. ఇవన్నీ సోషల్ మీడియాలో వాటిలో వచ్చేసినంత లెవెల్కి హడావిడి చేయనవసరం లేదు. ప్రాబ్లం ఏంటంటే అతి హడావిడి అతి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో నుంచి మళ్ళీ రకరకాల వస్తాయి. అందరూ బ్యాండ్ మేళం ఆలోచిస్తారు, రేపొద్దున ఇంకోటి ఏదో ఆలోచిస్తాడు, ఇంకోటి ఏదో వైరల్ వీడియో అంటాడు. ఆ మధ్య ఒకసారి ఆమె ఒక కేక్ కట్ చేసి ఆ ఫోటోలన్నీ కాలు కింద వేసి తొక్కి ఆ అబ్బాయివి కట్ చేసి తగలబెట్టి ఇట్లా అంతే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నేనేదో వెరైటీగా చేయాలి, ఈ పెళ్ళిళ్ళు ఎలా అయితే వెరైటీ చేయాలో అసలైన దాని నుంచి మనం బయటకు వెళ్ళిపోయినట్టు. ఇది కంప్లీట్గా యాక్సెప్టెన్స్ అండ్ మోరల్ సపోర్ట్. అదే పాయింట్ మీద ఉండగలిగినంత వరకు ఉంటే మిగిలిన వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఓకే మన అమ్మాయి ఇలా ఇబ్బంది పడుతుంటే మనం ఆదుకోవాలి అనే ఒక భావన చెప్పినట్టు ఉంటుంది. అలా కాకుండా దాన్ని ఇంకొక రాగా స్టంట్ చేయాలి, డిఫరెంట్గా చేయాలనే ఆలోచనలోకి వచ్చిందంటే మాత్రం అది కూడా జుగుప్సగా అయిపోతుంది. కొంతకాలం జుగుప్స వచ్చేస్తుంది, ఏమిటిది చిల్లగా అసహ్యంగా. ఎందుకంటే ఎప్పటికైనా పెళ్ళి అనేది పాజిటివే, విడాకులు అనేది నెగిటివ్ థింగే. ఎప్పటికైనా అది బాధాకరమైన విషయం. నువ్వు బాధని కూడా నువ్వు
ఎంతవరకు సెలబ్రేట్ చేసుకుంటావు అనేది ఒక మాదిరి వరకు ఒక పద్ధతి వరకు ఉండటం అనేది మళ్ళీ అది చెప్పిన యాక్సెప్టెన్స్ అండ్ మోరల్ సపోర్ట్. అండ్ వేరే ఆడవాళ్ళకు కూడా లేదు పోరాడవచ్చు, నీకు ఇలాంటి లీగల్ రైట్స్ ఉంటాయి, నీకు ఇలాంటి రైట్స్ ఉంటాయి అని ఒక అవగాహన అవేర్నెస్ కూడా పెరుగుతుంది. ఆ దిశలో ఉండాలి ఏదైనా జరిగినా కూడా. అది మించి స్టంట్ చేయాలి, వైరల్ అవ్వాలి, ఇది అవ్వాలి, పాపులర్ అవ్వాలి అనే భావన వచ్చిందంటే ఇంకా అది జారుడు వైపుకి వెళ్ళిపోతుందని అర్థం. లే ఆఫ్స్ అనేది ఇప్పుడు ఎక్కడ ఏ కంపెనీ లైక్ హండ్రెడ్స్ థౌజండ్స్లో అయిపోతున్నాయి. ఒరాకిల్ రీసెంట్గా 20-30,000 ఎంప్లాయీస్ని తీసేసింది. అలా వరల్డ్ వైడ్గా జరుగుతున్నాయి. అండ్ స్పెషలీ మన హైదరాబాద్లో కూడా చాలా జరుగుతున్నాయి. అంటే ఆల్రెడీ తనకి క్యాన్సర్ ఉంది అని తెలిసి కూడా తను ఎఫెక్ట్ అవుతున్నాడు, ఫిజికలీ బాగాలేదన్నా కూడా జాబ్ నుండి తీసేశారు. అవునండి. సో ఇది మనం ఎలా తీసుకోవాలంటే 20 years ఒకే కంపెనీలో పనిచేశాక కూడా ఇంత జరుగుతూ ఉంటే ఎవరైనా ఒక కంపెనీకి లాయల్గా ఎలా పనిచేస్తారు అసలు? నిజమేనండి. అది చాలా ముందు చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఆయనకే నా లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరికైనా కూడా పెయిన్ ఒకేలాగా ఉంటుంది ఖచ్చితంగాను. అండ్ 20 సంవత్సరాలు కంపెనీకి పనిచేశారు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా అది తన సెకండ్ హోమ్ లాగా ఫీల్ అవుతారు. అంటే మన కుటుంబంతో సమానంగా ఆ కుటుంబానికి ఎంత విలువ ఇస్తారో ఆ ఉద్యోగానికి పనికి కూడా అంత విలువ ఇవ్వడము. ఎన్నోసార్లు ఎన్నో వందల సందర్భాలలో తన పర్సనల్ పని కంటే కూడాను ఆఫీస్ పనికే ఇంపార్టెన్స్ ఇచ్చి సర్లే ముందు ఆఫీస్లో పని ఉంది కదా అని చెప్పి ఎన్ని వదులుకొని ఉండుంటారు. సెలబ్రేషన్స్ కానీ, ముఖ్యమైన రోజులు కానివ్వండి, ముఖ్యమైన విషయాలు కానీ, ఎన్ని మీటింగ్స్, ఎన్ని సందర్భాలు, ఎన్ని వేడుకలు వదులుకొని ఉండుంటారు. ఎందుకంటే దీనికి పనికి ప్రాముఖ్యత ఇచ్చి అలా ఇచ్చిన వ్యక్తికి ఒక ఫోన్ కాల్లో కూడా కనీసం చెప్పే కర్టసీ లేకుండా ఒక మెయిల్లో పెట్టేశారు అంటే కంపెనీకి కంపెనీ ఇక్కడ ఎంప్లాయీ కంపెనీని ఎంత బాగా ఓన్ చేసుకున్నారన్నదానికి, కంపెనీ ఎంప్లాయీని ఎలా ఓన్ చేసుకుంది అన్నదానికి ఇక్కడ తేడా అనేది అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే కంపెనీకి ఎప్పుడైనా సరే వాళ్ళకి అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది ప్రాఫిట్సే, అంటే ఫైనాన్షియల్ డీలింగ్సే ఉంటాయి వాళ్ళకి. కాబట్టి అది గుర్తించుకోవాలి. ఇప్పుడు అదే కొత్త తరం కేవలం ముందు నుంచే చాలా రూల్స్ మాట్లాడేసి ఇంతకు మించి మేము చెయ్యము, ఈ పేమెంట్కి ఇంతే చేస్తాము ఇలా మాట్లాడుతుంటే అసలు వచ్చే వాళ్ళకి ఇప్పుడు కొత్త జనరేషన్ వాల్యూ, వర్క్ ఎథిక్సే లేవు, డెడికేషన్ లేదు, వీళ్ళకి పని మీద శ్రద్ధ లేదు, ఎంతకీ కూడాను వాళ్ళ పర్సనల్ చాయిసెస్ మీదే తప్ప పని మీద శ్రద్ధ లేదు. అదే మా తరంలో ఎలా చేసేవాళ్ళం అని చెప్పి కొత్త తరాన్ని ఎంచి చూపిస్తున్నాం. కానీ కాదనంత డెడికేటెడ్గా చేసిన వాళ్ళ కంపెనీలు మాత్రం ఎలాంటి వాల్యూ ఇస్తున్నాయి? ఇప్పుడు వాళ్ళు కరెక్టా వీళ్ళు కరెక్టా అంటే కొత్త తరం వాళ్ళు ఏమంటారు, చూసారా ఇప్పుడు మీరు మీ జీవితం అంతా దానికి వదిలేశారు కానీ మీకేం వచ్చింది, అందుకని మాకు తెలుసు, మేము ముందు నుంచి మాకు వాల్యూ ఇచ్చుకుంటున్నాం ఉంటారు. కానీ ఎక్కడికక్కడ అలా గీత గీసి ఇది ఇంతే చేస్తాము అంతే చేయము అనుకున్నప్పుడు ఓవరాల్గా వర్క్ కల్చర్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ప్రొడక్టివిటీ విషయంలో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మేనేజర్ రోల్స్లో ఉన్న వాళ్ళు కూడా కొత్త తరం వాళ్ళు కొంత వర్క్ పట్ల కాస్త డెడికేషన్, కాస్త ఓనర్షిప్ నేర్చుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా ఎప్పుడు రెండు వైపులా ఉండే వాదన సమమైన వాదనే, అంటే అటొక పాయింట్ కరెక్ట్ అయితే ఇటొక పాయింట్ కరెక్ట్ అవుతుంది. కానీ ఇటొక ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే అటు కూడా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. కానీ ఈ ఓవరాల్ వాటి నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు విషయాలు. పర్సనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఎప్పటికైనా సరే మనము, మన జీవితము, మన ఆరోగ్యమే ఫస్ట్ ప్రియారిటీ. దానికి తేడా వచ్చినప్పుడు ఎవరు మాత్రం నిలబడరు, మన కోసమే మనం నిలబడాల్సి వస్తుంది. కాబట్టి ఎంత పని ఉన్నా, ఎంత డెవలప్మెంట్ మీద ఆశ ఉన్నా, ఎంత జీతం పెరగటం మీద ఉన్నా, ఎంత పొజిషన్స్ మీద ఉన్నా కూడాను సెల్ఫ్ కేర్ అనేది ఎప్పుడూ కూడా వదలకూడదు. అది పూర్తిగా మన ప్రాణానికే మీదకో, మన కుటుంబం మీదకో, మన మానసికత మీదకో, శారీరక ఇబ్బంది మీదకో వరకు వచ్చిన రోజున ఇప్పుడు నువ్వు ఎంతకాలం అయితే పనిచేసిన కంపెనీ ఏమీ ఉండదు. కాదని పోనీ ఈ కంపెనీ ఒక సహృదయతో ఒక 3 నెలల జీతమో 6 నెలల జీతమో ఇచ్చి మరీ ఆ వ్యక్తిని తీసేసిందా అని అనుకుందాం ఇప్పుడు మీరు చెప్పిన కేసులో. కానీ క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తికి ఎంతకాలమని ఇచ్చిన 6,000 సరిపోతాయి. ఇన్ దట్ కేస్ వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్సే వాళ్ళకి హెల్ప్ అవుతాయి. కానీ ఎప్పుడైతే ఉద్యోగం పోయిందో మెడికల్ ఇన్సూరెన్సెస్ కట్టుకోవడం కష్టమైపోతుంది. అలాని కంపెనీ మాత్రం అసలే వాళ్ళు ఎక్కడికక్కడ కాస్ట్ కటింగ్ చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు నువ్వు ఒక వ్యక్తిని ఉంచుకో, కానీ వాళ్ళు పని చేయలేరు, ఎందుకంటే వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్నారు. కాబట్టి నువ్వు జీతం ఇస్తూనే ఉండు, వాళ్ళు మెడికల్ చేసుకుంటూనే ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం నీకు వచ్చి పని చేయరు అంటే కంపెనీలు ఏమంటే అలాంటి వాళ్ళని మేము భరించాల్సిన అవసరం ఏముందని వాళ్ళు అంటారు. వీటన్నిటికీ ఒకటే సమాధానం ఏంటంటే పాలసీస్ కరెక్ట్గా ఉండాలి, ఎంప్లాయీ పాలసీస్. ఇది ఎప్పుడైనా సరే ప్రభుత్వ పరంగా లేకపోతే లేబర్ లాస్ ప్రకారంగా ఇది చట్టపరమైన విషయాలుగా తీసుకోవాల్సిన అంశం. అంటే టాప్ టు డౌన్ అప్రోచ్ ఇది.
ఖచ్చితంగా ప్రభుత్వాలు కానివ్వండి లేకపోతే కంపెనీస్ లాస్ ప్రకారమే కానివ్వండి, ఇంతకాలం అయిన తర్వాత ఒక వ్యక్తిని ఇలాంటి పరిస్థితుల్లో తీసేయడానికి లేదు. లేకపోతే తీసేసినా కనీసం మినిమం ఈ ఫెసిలిటీస్ ఇచ్చి తీయాలి. ఇంత వయసు దాటిన తర్వాత తీసేస్తున్న వాళ్ళకి కనీసం ఇలాంటి బెనిఫిట్స్ ఇచ్చి తీయాలి. మీరు ఇచ్చే జీతాన్నే లేకపోతే మరో రూపంలో వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ రూపంలో ఇంకొంతకాలం సపోర్ట్ చేసే విధంగా మార్చి వాళ్ళకి తీయడం, ఇలా ఏవో అంటే నిజంగా ఈ సమస్య మీద దృష్టి పెట్టుకొని మేధావులు కూర్చుంటే ఖచ్చితంగా విన్ విన్ సిచ్యువేషన్ అనేది డ్రా చేయగలుగుతారు. ఎందుకంటే మనిషి తెలివితేటలకి ఏమీ అంతం అనేది లేదు. కూర్చొని డిస్కస్ చేస్తే చాలా వరకు కూడా అటు కంపెనీలు పూర్తిగా భారం పడకుండా ఇటు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉద్యోగస్తులు విపరీతమైన బాధకి గురవ్వకుండా ఎక్కడో మధ్య మార్గం ఖచ్చితంగా తెలివిగల వాళ్ళు కూర్చున్నారు అంటే లీడర్షిప్ రోల్స్లో వాళ్ళు కూర్చోగలిగారంటే ఖచ్చితంగా ఒక మంచి సొల్యూషన్ డ్రా చేయగలుగుతారు. కానీ ఇది మనం పట్టుకొని డిస్కస్ చేయాల్సిన సమస్య అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ మారుతున్న పరిణామాల నుంచి మనం నేర్చుకోవాల్సిన, ఖచ్చితంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టి నేర్చుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే వాళ్ళు జీతం సంపాదించినంతకాలం ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నాయి. వాళ్ళు ఏ దేశం వాళ్ళైనా కానివ్వండి, పోనీ ఇక్కడ ఉన్నారు, ఫారెన్ కంపెనీకి పనిచేస్తున్నారు, వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయికి ట్యాక్స్ కడుతున్నారుగా. భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తారు, ఇద్దరి దగ్గర నుంచి మనం ట్యాక్స్ కట్టుకుంటున్నాంగా. ఇద్దరు కలిపి మొన్న మధ్య ఎవరో కూడా ఈ అంశం పట్టుకొచ్చారు కదా, ఇద్దరు సంపాదిస్తుంటే ఇద్దరు ట్యాక్స్ కడుతున్నారు, కానీ ఇద్దరు కలిపి ఒక ఇల్లే కట్టుకుంటున్నారు. వాళ్ళు ఇద్దరు కలిపి 2 ఇళ్ళు కట్టుకోవాల పరిస్థితి వస్తుందా? రావడం లేదు. అలాగా నిజంగానే మనం సంపాదించే ప్రతిదానికి మనం డబ్బులు కట్టి, దాని నుంచి మనం కొనుక్కుంటున్న దానికి మళ్ళీ మనం ట్యాక్స్ కట్టి, మన డబ్బులతో మనం కొనుక్కుంటున్న దానికి కూడా మనం ట్యాక్స్ కట్టుకొని, మనం కొనుక్కున్న దాన్ని ఇంటికి తెచ్చుకోవడంలో కూడా మనం ట్యాక్స్ కట్టుకొని, అది వాడుతున్నంత కాలంలో కూడా మనం ట్యాక్స్ కట్టుకుంటూ, ఇలా మనం ప్రతి చోట మనం పన్ను మన దగ్గర నుంచి ప్రభుత్వాలు ఎవరైతే పన్ను కట్టగలిగిన వాళ్ళ దగ్గరే మళ్ళీ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు అసలు సంపాదన లేకపోతే నీకు పని ఎక్కడి నుంచి వస్తుంది, నీ దగ్గర సంపాదన లేదు కాబట్టి నీ సంపాదన పోయిన రోజున నాకు సంబంధం లేదు అన్నట్లుగా కాకుండా ఖచ్చితంగా కొన్ని పాలసీస్, ఎందుకంటే ఆదాయ మార్గాలు ఎంత నిలబడితేనే అక్కడి నుంచి ప్రభుత్వాలకు కూడా పన్నులు వస్తాయి. ఆ ఆదాయ మార్గాల్ని కోల్పోవటము లేదా ఆదాయ వనరుల్ని ఇవ్వగలిగిన వ్యక్తుల్ని కోల్పోవటం అనేది దేశానికి ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద నష్టాన్ని కలిగించే అంశం. అది వదులుకునే పరిస్థితి వరకు తెచ్చుకోకూడదు. అది ఒకటి. మనం కూడా అంతకుముందు ఏంటంటే మనకు వచ్చే సంపాదనలో మనం ఎంత దాచుకోగలమో పోను మిగిలింది ఖర్చు పెట్టుకునేవాళ్ళు. అంటే యువర్ ఎర్నింగ్స్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు యువర్ స్పెండ్ అమౌంట్. ఎక్స్పెన్సెస్ అని ఉండాలి లెక్క ప్రకారం ఐడియల్గా. కానీ మనం ఏం చేస్తాము అంటే ఎర్నింగ్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అని అనుకుంటాం. ఇంక ఈ ఎక్స్పెన్సెస్కి ఎప్పుడూ కూడా లిమిట్ అనేది ఉండదు. ఈ క్రెడిట్ కార్డులతో ఇంకా రాబోయే 2-3 నెలల జీతాన్ని కూడా ఈ క్రెడిట్ కార్డులో ఈ నెలే మనం ఖర్చు పెట్టుకుంటుంటే ఇంకా సేవింగ్స్కి ఎక్కడ ఉంటుంది? పాత పద్ధతి అంటే మన తాతలు ముత్తాతల పద్ధతిలోకి మళ్ళీ మనం రావాలి. ఎర్నింగ్స్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్, అంతే. ఎంత సేవ్ చేసుకోగల ఆ సేవ్ చేస్తున్నది కనీసం నువ్వు మెడికల్గా అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా ఆహారపరంగా పిల్లలు ఆధారపడిన పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కనీసం ఒక 6 నెలల పాటు అలానే కొనసాగించడానికి ఉపయోగపడినంత ఆర్థిక వనరులు ముందు మనం రెడీ పెట్టుకొని దాన్ని కదల్చకుండా మిగిలిన అమౌంట్ మాత్రమే మనం ఎక్స్పెండిచర్ అనేది పెట్టుకోవాలి. కాకపోతే డబ్బులు వస్తున్నాయని ఈఎంఐలు లెక్కన చేసుకొని మనం కార్లు అప్గ్రేడ్ చేసుకుంటూ ఇళ్ళు అప్గ్రేడ్ చేసేసుకుంటూ ఫుల్ టైట్ చేసేసుకుంటే ఇలా ఎప్పుడైనా పోయింది ఉద్యోగాలు పోయిన పరిస్థితుల్లో మహా అయితే అటులాగి ఇటులాగి గుడ్ విల్ మీదటో పిఎఫ్ అమౌంట్ల మీద 2 నెలలు 3 నెలలు లాగలుగుతారే కానీ తర్వాత లాగలేరు. కాబట్టి ఫస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ రెడీ ఫర్ 6 months. మన కరోనా లాంటి అన్ఎక్స్పెక్టెడ్ పరిస్థితులు వచ్చినప్పుడు కూడాను ఒకవేళ పూర్తిగా మన అర్నింగ్ ఆగిపోతే కూడా మనం సర్వైవ్ చేసుకోగలిగే పరిస్థితుల్లో మనం ఆలోచించుకోవాలనేది ఈ లే ఆఫ్స్ నుంచి. ఇది లే ఆఫ్ కూడా మొదటిసారి ఏం కాదు, 2005-6 సంవత్సరాల్లో ఆ టైంలో కూడా ఒకసారి విపరీతంగా లే ఆఫ్స్ జరిగాయి. సో లే ఆఫ్స్ అనేవి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఒక విపరీతమైన మనం ఒక వేవ్ లాగా చూస్తున్నాం. సో మనం హిస్టరీ నుంచి పాఠాలు నేర్చుకోవాలి, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని జాగ్రత్తగా దాని నుంచి రెడీ అయి పెట్టుకోవటం అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది. ప్లస్ ఇలా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరైనా ఉంటే మాత్రం మానవీయ దృక్కోణంలో రకరకాల ఎన్జిఓస్ కానివ్వండి, ఫర్మ్స్ కానివ్వండి, ఇలా ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. రైట్. మీరు అన్నట్టుగా పాలసీ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎందుకంటే ఇప్పుడు మనంతకు మనం మానేస్తే 1-2 months నోటీస్ పీరియడ్ అయితే సర్వ్ చేయమంటారు, బట్ వాళ్ళే తీసేస్తే ఇమీడియట్ అంటే ఆ ఎఫెక్ట్ కూడా తట్టుకోవడం కష్టమే కదా. కష్టమే. అండ్ సైకలాజికల్గా కూడా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు, కాన్ఫిడెన్స్ పోతుంది, వాళ్ళ స్కిల్స్ ఏమున్నాయో కొత్త స్కిల్స్కి అనుగుణంగా ఏమీ
అదేమి చేపల మార్కెట్ కాదు కదా, ఇలా వెళ్ళిన వెంటనే అలా దొరికేస్తుంది అనుకోవడానికి. అందులో ఒక హై పొజిషన్లోకి వెళ్తున్న కొద్దీ వాళ్ళ ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి మేనేజర్ లెవెల్స్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు. జస్ట్ ఇలా ఈజీగా ఏమీ దొరికేసేవు. సో దానికి చాలా టెన్షన్ అవుతుంది, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఉన్న ప్యాకేజెస్లో నుంచి వాళ్ళకి కాంప్రమైజ్ అవ్వడం కష్టం అవుతుంది. అది అనుకున్నంత ఈజీ అవ్వదు ఇంకా. కాబట్టి ఖచ్చితంగా పాలసీనే రైట్ పాలసీస్ చేయటమే ఈ సమస్యకి కరెక్ట్ సొల్యూషన్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.